Hello dear darlings, welcome to our channel Provox India. ఈ రోజు మనం మన గార్డెన్ వీడియోస్ లో భాగంగా గుడివాడలోని పులివర్తి జ్యోతి గారి ఇంటికి అయితే వచ్చాం. ఆవిడ ఉన్న చిన్న ప్లేస్ లోనే ఎంత అందంగా ఆవిడ గార్డెన్ ని తీర్చిదిద్దారో మీకు కూడా చూసేద్దరు. కానీ గార్డెన్ ఒక టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా ఉన్నాయో విశేషాల్లో తెలుసుకుందాం. ఒకసారి జ్యోతి గారిని కలిసి ఆ ట్రిక్స్ అండ్ ట్రిప్స్ కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాం. హలో జ్యోతి గారు, నమస్కారం. హలో, నమస్తే బాబు. ఎలా ఉన్నారు? బాగున్నా. మాకు కూడా మీ గార్డెన్ చూసాము, ఎంత అందంగా ఉంది. ఇంత చిన్న ప్లేస్ లో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. మీ ఈ వయసులో మీరు ఈ చేసిన కృషికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా ఏజ్ లో కూడా మేము ఇంత చక్కగా చేయలేమేమో. ఈ ఏజ్ లో మీరు చేసినందుకు మీ దగ్గర మేము ఎన్నో నేర్చుకోవాలనుకుంటున్నాం. మీరు ఈ గార్డెన్ టిప్స్ మాకు అండ్ మా వ్యూవర్స్ కి అందరికీ కూడా నేర్పిస్తే చూసి ఎంతో మంది కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీ నుంచి ఈ గార్డెన్ ని ఇంకా డెవలప్ చేసుకుని చాలా మంది మిద్దె తోటలు అండ్ ఇలాంటి పెరటి తోటలు కూడా ఇంకా డెవలప్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా అవకాశంగా ఉంటుంది. మన దగ్గర ఉన్న ప్లాన్స్ గురించి ఏమన్నా మన వ్యూవర్స్ కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తాను. అయితే అసలు మీరు వచ్చిన టైము ఏంటంటే మొత్తం మా గార్డెన్లో అంటే దాదాపుగా చామంతులు అన్నీ అయిపోయినాయి. సీజన్ అయిపోతుంది, చివరి టైంలో ఉన్నాము. సరే, అయినా ఉన్నంత మట్టికి మీరు వచ్చారు కాబట్టి అలాగే మనం స్టార్టింగ్ నుంచి లోటస్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ లోటస్ అంటే ఇప్పుడు లోటస్లు ఇది అవి ఇప్పుడు టైం కాదు కదా, అందుకని అవి డార్మెటరీ పీరియడ్ లో ఉన్నాయి. కానీ దీనిలో మాత్రం వచ్చినాయి మొన్న ఫ్లవర్స్. అయితే అజొల్ల కూడా చాలా బాగా గ్రో అవుతుంది మన దగ్గర. అవును. ఇదేంటండి, ఇది భలే ఉంది. ఇది ఇక్కడ ఈ లోటస్, అది లోటస్ కాదు, అది కూడా వాటర్ ఫ్లవర్. నాకు ఎవరో షేర్ చేశారనమాట, అది దానిలో పెట్టాను. ఇంకా ఫ్లవర్ రాలేదు. అది బొగన్విల్లే కూడా చాలా అందంగా కట్ చేశారు. ఇవి చాలా కాలం నుండి ఉన్నాయి. ఇవి అలా నేనే కట్ అంటే బోన్సై కాదు కానీ అలా కట్ చేసుకుంటాను. బోన్సైకి ఏ మాత్రం తగ్గట్టేం లేవు, అన్ని బోన్సై లానే ఉన్నాయి. ఆ రెండు అనమాట. ఇది పింక్, అదేమో థిక్ రాణి కలర్. ఇది ఇదంతా ఇంకా ఫ్లవర్స్. ఇదంతా 2 స్టెప్స్ స్టాండ్ ఉంది. పైనంతా కూడా అడినియము అంతా కటింగ్స్ చేశాను. అంటే ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చే నెక్స్ట్ మంత్ నుండి వచ్చేస్తాయి కదా, ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ ఇవన్నీ చామంతులు ఇవి కట్ చేసేసాను, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. అయిపోయింది. అందుకే అంటున్నాను. చిల్లీస్ చూసారా? చిల్లీస్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి పడిమొలిచింది అని నేను తీసుకోకుండా అలా ఉంచా. ఇవన్నీ రైనీ లిల్లీస్ కదండి. ఇది అమర్ లిల్లీస్. మల్టీ కలర్స్. అమర్ లిల్లీస్ చూసారా ఎంత అందంగా మల్టీ కలర్స్ అన్ని కూడా ఒకే వేలో పెట్టారు. చూడండి ఎంత అందంగా పెట్టారు. ఇది మన ఈ మధ్యనే స్టాండ్ పెట్టామన్నమాట. దీని మీద నుండి క్రీపర్స్ పాకించాలని. ఇది ఒక క్రీపరు. ఇది పెంటాస్. అక్కడ కూడా చూడండి బోగన్విల్లే ఎంత చక్కగా పాకిందో క్రీపరు. అలాగే ఇవన్నీ. అది బోగన్విల్లే ఒక్కటే కాదు. బ్లీడింగ్ హార్ట్ కూడా ఉందా? బ్లీడింగ్ హార్ట్ లేదు, విరజాజ్ ఉంది. తర్వాత గార్లిక్ వైన్ ఉంది. ఇంకా దానిలో చాలా ఉన్నాయి దాని మీద పాకేసి. ఇక్కడ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో మందారాలు. ఇది బ్రహ్మకమలం. చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మకమలం పెరగట్లేదు, మా దగ్గర ఫ్లవర్స్ రావట్లేదు అని చెప్తున్నారు. దానికన్నా మనం చాలా వచ్చినాయి. నాకు టిప్స్ అంటే దీనికి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. మొన్న ఎవరో ఇచ్చారనమాట, షేర్ చేస్తే పెట్టింది ఇది. దీనిలో మొన్న జాన్ ఫస్ట్ నే 7 ఫ్లవర్స్ ఒకే రోజు వచ్చినాయి అన్నమాట. ఇవి ఆకులు తీసి మళ్ళీ ఇలా పెట్టుకున్నాను. చూసారు కదా, ఇక్కడ రీసెంట్ గా ఒక 6 ఫ్లవర్స్ అయితే వచ్చినాయని చెప్తున్నారు. ఇవన్నీ మళ్ళీ కొత్తగా బడ్స్ కూడా స్టార్ట్ అవుతుంది దానికి. అవును,
ఇది జెర్బ్రా. ఓకే. జెర్బ్రా కలర్స్ చాలా బాగున్నాయి. కలర్స్ అన్ని అయిపోయినాయి, మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ మీరు సీడ్స్ తో చేసారా లేకపోతే ప్లాంట్స్ కొని తీసుకొచ్చారా? లేదు, చిన్నది కొన్నాను, ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. చామంతులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, మొత్తం అన్ని కూడా. ఇది గ్రీన్ చామంతి. ఓకే. ఇది గ్రీన్ చామంతి అయితే దీన్ని కట్ చేసేసా, ఫ్లవర్స్ అయిపోయినాయి కదా, అయితే మళ్ళీ వస్తుంది అనమాట చిగుర్లు. ఇది కాదు, లాంతర్ మందార. లాంతర్ మందార 4 కలర్స్ అనమాట. అంటే ఇది ఒకటి ఫ్లవర్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇలా ఉంటుందా? ఇలా వంగిపోయి లాంతర్ లాగా. ఈ ఫ్లవర్ చూసారా ఎలా ఉందో, భలే ఉంది. గంట మందార అని కూడా అంటారు. గంట మందార అని కూడా అంటారు. లాంతర్ మందార 4 కలర్స్ అనమాట. చిక్కుడు తీగలు కూడా చూసారా ఎంత అందంగా పాకిచ్చారో. కానీ మీరు ఎలా కోస్తారు మ్యామ్ ఇవన్నీ? అంత హైట్ లో ఉన్నాయి, పైన ఉంటాయి. లేడర్ ఉంది కదా, లేడర్ ఈ మధ్యలో సందుతో తీసుకొని మా సర్వెంట్ గళ్ళకి వస్తాయి. వాళ్ళు మేము ఎక్కలేం కానీ దీని మీద అన్ని పాదులు అనమాట. బీర, పొట్ల, కాకర, తమ్మ అన్నీ ఉంటాయి. అయితే దీని మీద ప్రస్తుతం అవి పోయినాయి, అయిపోయింది కాపు, అందుకే నేను అంటుంది. వేరైతే నేను సీడ్స్ కూడా తీసేసుకున్నాను. ఇంకా లోపల కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి లోపల, అవి కూడా చూసేద్దాం. ఇదేమో స్టార్ ఫ్రూట్. ఇది స్టార్ ఫ్రూట్ అంట. ఇది చాలా పూలు, అసలు ఎన్ని కాయలు అంటే మొత్తం పెద్ద చెట్టు అయిపోయింది. దీన్ని కట్ చేసేసాను నేను. కట్ చేసిన తర్వాత ఇక అంటే కాయలు అయిపోయిన తర్వాత కట్ చేసాను. ఇది మీ దగ్గర చాలా హెల్దీగా గ్రీన్ కలర్ లో ఉంది. చాలా మంది దగ్గర నేను చూసాను స్టార్ ఫ్రూట్ ఏంటంటే ఎల్లో కలర్ లీవ్స్ వచ్చేసి ఇంత గ్రోత్ లేకుండా చాలా చిన్న ప్లాంట్ గా పెరుగుతుంది. ఏం మరి ఎందుకనో కానీ మరి నేను అంటే నేలలో కాబట్టి పెద్దగా ఎక్కువ ఎరువులు కూడా వేయను దేనికి. ఎప్పుడు వర్మీ కంపోస్ట్ ఎప్పుడన్నా ఒకసారి మామూలుగా అన్నిట్లో పోసేటప్పుడు అదే బియ్యం కడుగు నీళ్ళు అవి పోస్తుంటా. ఇప్పుడైతే పెద్దది అయిపోయింది కాబట్టి ఇంకేం పోయట్లేదు. ఇది ఇది ఫ్లవరింగ్ అయిపోయింది, మళ్ళీ కట్ చేసా. ఇది బత్తాయి. అదేమో ఇదేంటి పింక్ కలర్ జామ. కాపు వచ్చిందా ఒకసారి? కాపు వచ్చింది, కట్ చేసాము. ఇదంతా అల్లుకుపోయి అదే ఇవన్నీ దాని మీదకి వెళ్ళిపోతుంది కదా. ఇది గోల్డెన్ షవర్. ఇది కూడా కట్ చేసి ఫ్లవర్స్ వస్తాయి. ఈ గోల్డెన్ షవర్ తీగ కూడా ఉంటది, దాని మీద కూడా పాకి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం అదే మనంతా ప్రూనింగ్ చేసాం అనమాట. ప్రస్తుతం ఆ సీజన్ కదా బోగన్విల్లియా. ఇదేమో చాలా అందంగా ఉంది. ఇది గోల్డెన్ గార్నియా. 3 కలర్స్ మారుతుంది. ఒక్కసారి ఫ్లవర్ వచ్చినాక అయిపోయి ఒకటే 3 కలర్స్. ముందు లైట్ కలర్ వస్తుంది, ఇది తర్వాత ఆరెంజ్ కలర్ మారుతుంది అనమాట. చాలా బాగుంది. 3 అది ఇప్పుడు పెడుతున్నారు అందరూ. ఇది నా చూడు ఎంత పెద్ద మొక్క. అవునవును, చాలా పెద్దగా ఉంది. చాలా ఫ్లవర్స్ కూడా. ఇదిగో కలర్ చూసారా? ఇది ఒక కలర్ ఉంది. అదే 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 ఇది ఒక కలర్ లో ఉంది. అవును, ఇదంతా గార్లిక్ వైన్. మామిడికాయలు కూడా వచ్చేసి మీకు అప్పుడే సీజన్ కంటే ముందు. ఇది గార్లిక్ వైన్. గార్లిక్ వైన్ చాలా పెద్దదైపోయి అయితే నేను ప్రూనింగ్ చేశాను. మామిడికాయలు మీ దగ్గర అప్పుడే సీజన్ కంటే ముందు కూడా మన దగ్గర ఫ్రూటింగ్ వచ్చేసింది. ఇది ఏం మామిడి అనేది నాకు. ఇది చిన్న రసాలు మ్యామ్. చిన్న రసాలు అంటారు కదా. చిన్న రసం కాదు, చిన్న రసం కాదు. చిత్తూరులో చిన్నది అంటారా? చిన్న రసం కాదు, ఇది కోతకాయ కానీ చాలా స్వీట్. అది చాలా బాగుంది. ఇవేమో ఇవి కూడా క్యూన్ స్క్రేప్ అని అంటారు. ఇది 3 కలర్ నీకు ఇచ్చాను. అవును, ఇది చాలా పెద్దదైంది, అన్ని ప్రూనింగ్ అయిపోయినాయి నాకు. ఇదొకటి అదొక కలర్. ఇది ఎందుకో ఎండింది మరి. ఇదొక కలర్ వైట్, దీనిలో ఆ కుండీలో ఉంది వైట్. ఇదేమో తెల్ల నేరేడు. ఇదేమో ఏమంటారు అదే. ఇవే అంటారు ఏంటి, ఏం తులసి, పగడాల తులసి. పగడాల తులసి చూసారా ఇలాంటివి? ఇది చాలా
అందరూ ఎక్కడ పిక్ పెడితే ఇదిగో చూడు నాకు పిచ్చుకు వచ్చేస్తాయి. అదిగో పిక్ పెడితే చాలా మాకు ఇవ్వండి మాకు. ఇది దానిమ్మ చెట్టు కూడా ఇది బాగా పెద్దదైపోయింది, అందుకని కట్ చేసి ఇది కరివేపాకు దానిమ్మ రెండు కలిపి పెట్టేశారు. మనం పెట్ల అది వచ్చేసింది అంతే. అది ఇదేమో ఇది చూసారా, ఇది ఇది భలే ఉంది. ఇది పౌడర్ పఫ్ అంటారు. ఓకే ఓకే, పౌడర్ పఫ్ చెట్టు నిండా మొన్న అయితే బాగా వచ్చినాయి పువ్వులు. ఇది కూడా స్టెమ్ నుంచి బతుకుతుందండి? ఇది నాకు తెలియదు, స్టెమ్ అసలు నేను ట్రై చేయలేదు ఎప్పుడు. ఓకే ఓకే. ఇదేమో ఒంట్రక్క వైలెట్ మందార. ఓకే ఓకే, లీఫ్ కూడా చాలా బాగుంది. ఇది గోంగూర ఆకులాగా ఉంటాయి. చాలా మందికి కటింగ్లు ఇచ్చాను నేను. తర్వాత ఇది కూడా ఒక క్రీపర్, దీన్ని ఆర్చ్ మీద పంపించాలని. ఆరెంజ్ క్రీపర్ అన్నమాట. ఇది ఆరెంజ్ ఫ్లవర్స్ బంచెస్ వస్తాయి. ఇది వాక్కాయ. ఇది అంటే దీంట్లో కూడా ఇప్పుడు ఈ మధ్య కలర్స్ అండ్ స్వీట్ గా ఒకటి పుల్లగా ఒకటి వచ్చిందని చెప్పారు. తెలీదు నాకు, ఇదైతే పులుపుగానే ఉంటది. మరి నేనైతే పెట్టలేదు కూడా. చూసారు కదా ఎంత అందంగా. ఇది మల్లెలు, ఇది కూడా ప్రూనింగ్ చేశాను. అంటే టైం కదా, సీజన్ వస్తుంది. ఇది 3 రకాల మల్లెలు అన్నమాట. ఇది వైట్ గులాబీ, ఇది కెలోడియం. అదే ఇక్కడ ఇదేమో మామూలు నాటు గులాబీ. ఓకే ఓకే, గులాబీ రంగే. ఇది గులాబీలో కూడా నాటు గులాబీ ఉంది. అక్కడ ఒకటి వైట్. ఇది ఇక్కడ పింక్. మొన్న పని చేసాము, ఇవన్నీ తవ్వి వాళ్ళు ఏదో ఇక్కడ పెట్టారనమాట. మరి అది వస్తుందో రాదో కూడా తెలియదు. ఇది పింక్, ఇది రాణి కలర్, అది వైట్. మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది, అందుకే ఎక్కడ పెట్టినా బతుకుతాయి మొక్కలు, మీరేం భయపడక్కర్లేదు. తర్వాత ఇది గోల్డెన్ డస్ట్ అడవి మామిడి. అంటే దీనికి కూడా సేమ్ ఫ్రూట్ వస్తుందమ్మా? దీనికి ఫ్రూట్ బంచెస్ గా వస్తాయి, కాకపోతే కాయ చిన్నగా ఉంటది, కాకపోతే బంచెస్ ఎక్కువ ఉంటాయి. ఇది టెంక్ ఎక్కువ ఉంటది. ఇది మనం తినటానికి కాదు, బాగా పులుపు, పప్పులు పెట్టుకోవడానికి, పచ్చడికి అలా బాగుంటాయి. తర్వాత ఇదిగో ఇక్కడ నా మామిడి చెట్టు పెద్దది చనిపోతే నేను మళ్ళీ ఇక్కడ, ఇది చిన్న రసాలు అనమాట, నేను మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇది ఒక సంపంగి. వైట్ సంపంగా? వైట్ సింహాచలం సంపంగి. ఇక్కడ ఒకటి, అక్కడ లోపల కూడా ఉంటుంది. ఇది ఇక్కడ ఇది సపోటా, అది పారిజాతం. ఇవి ఎక్కడ దొరుకుతాయి మనకి? మామూలు నర్సరీలో దొరుకుతాయి. ఇది నేను ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంటే నాకు ఇచ్చింది. నాకు అంతకు ముందు ఉండేది, అది నేను ఊరు వెళ్తే అది చనిపోయింది. మరి నీళ్ళు ఎక్కువయ్యో ఏదోనా గానీ, అందుకని నేను తన దగ్గర తెచ్చుకుని ఇది మంచిగా వచ్చింది. అసలు ముందు ఎండిపోయింది, పోయింది అనుకున్నా. చాలా చెట్లు ఉన్నాయి కదా, మరి అంత డైరెక్ట్ సన్లైట్ కూడా పడట్లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం అంటే ఇక్కడ ఎండ సరిగ్గా పడదు. అది ఏమో అక్కడ పింక్ వాటర్ యాపిల్, అది అది తమలపాకు. తమలపాకు. ఇదేమో ఉసిరి నీడైపోయింది, ఇక్కడికి రావట్లా. ఇది పెద్ద ఉసిరికాయలు, ఇవి పడిమొలిచి నీళ్ళు. ఇది అట్లాగే దాన్ని కదపటం ఎందుకని అలా. ఇది లిచి. లిచి లాంగ్ స్టోన్ రెండు ఉంటాయి కదా మ్యామ్ ఇంట్లో? మన దగ్గర లిచి లాంగ్ స్టోన్ ఇస్తారు మనకి నర్సరీస్ లో అయితే. ఇది లిచి, మరి ఇది కొంచెం నీళ్ళ ఉండాలన్నారని. ఇదేమో మామూలు గ్రీన్ వాటర్ యాపిల్. ఈ లోపల అరటి. సరకాయలు కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద సరకాయలు కాసిని. అయిపోయింది అంటున్నాను సీజన్. అది సీడ్ కోసం అందరు అడిగారు. నాటుది ఇది, అందుకని ఇలా పెట్టారు. నాటుది కూడా అంత సైజ్ అయింది మన దగ్గర. గ్రీన్, అది నాటు, మంచి టేస్ట్ అది. ఇది సీతాఫలం. ఇవి కూడా అన్ని అక్కడ ఆల్రెడీ మీకు వాటర్ ఆపిల్స్ ఉన్నాయి, మీరు చూసారో లేదో పైన ఉన్నాయి. అవునా, నేను చూడలే. తయారైపోయినాయి. తయారైనయా? మీరు అంకుల్ వచ్చినాక ఒకసారి చూపించి కోయించండి, మీకు కనిపించాయా? అదే చూడండి, నేను ఉన్నాయి, నేను చూడలే. మొన్న అటు పక్కన అందరు నరికేశారు, లేకపోతే ఇంకా పెద్ద చెట్టు. చూసారు కదండి గార్డెన్ ఇదంతా. మీరు చూసింది మాత్రం 10% ఉంది, ఇంకా చూడాల్సింది ఇంకా 80% పైన ఉంది, 90% దాకా ఉంది. ఇదేమో అంటే నీటి నుండి బట్టి ఫ్లవర్స్ రాట్లా, అవతల వైపు ఉన్నాయి. ఇది మద్రాస్ కనకాంబరం అంటారు. ఇది ఆరెంజ్ కలర్, ఇంకోటేమో ఎల్లో కూడా ఉంది. నీడకై రావట్లా ఇది. అదే అదే మద్రాస్ కనకాంబరం అండి. 2 కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్ కలర్ ఇంకా ఎల్లో కలర్. ఇంకా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే చూద్దాం మనం ఇక్కడ. అక్కడ ఇవన్నీ కూడా డిసెంబర్.
డిసెంబర్ ఫ్లవర్స్. దీంట్లో కూడా 2 కలర్స్ ఉంటాయి కదా మ్యామ్, ఎల్లో కలర్ అండ్ చాలా ఉంటాయి. ఇవి వైట్, ఇదిగో చారా, ఇది ఒక కలర్. ఓకే, చూసారు కదండి డిసెంబర్ ఫ్లవర్స్. మీరు ఎక్కడ కూడా ఇన్ని కలర్స్ చూసుంటారు, మల్టీ కలర్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. దీంట్లో చూసారు కదా ఎంత అందంగా ఉందో, పర్పుల్ కలర్ ఇంకా వైట్ కలర్ కలిసి ఉంది దీంట్లో. చార్ల్ డిసెంబర్ అంటారు, ఇది ఒక కలర్. అది చాలా అందంగా, ప్యూర్ వైట్ కూడా ఉంది అక్కడ. ఓకే, ఎదురుకున్నది ఇది ప్యూర్ వైట్ అంటే ఇది చాలా బాగుంది. ఇంత చిన్న ఇంట్లో కొబ్బరి చెట్లు కూడా చాలా అందంగా పెంచుకుంటున్నారు. ఇదైతే 6 feet పెరిగింది అనమాట ఈ మిరప. అసలు ఎన్ని కాయలు వచ్చినాయి. అయితే దీన్ని మొన్న వర్క్ చేస్తా ఇట్లా కట్టేశారు. ఎక్కడ చూసినా మీరు కెలోడియం అయితే దాంట్లో పెట్టి ఉంచుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్, అది డ్రాగన్ కాదు, ఇదేదో ఫ్లవర్ వస్తుంది అన్నారు, మరి డ్రాగన్ కాదు. నాకు తెలియదు, ఎవరో ఇచ్చారు, అట్లా ఉండిపోయింది. ఇది రాఖీ, మామూలు వైలెట్ కలర్. ఓకే ఓకే, చైనీస్ ఫ్యాన్ అంటారండి దీన్ని. ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ చూడండి, అరికా పామ్ నుంచి ఇక్కడ రకరకాల అయితే ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా అందంగా పెట్టారు. కొల్లేస్ ఉన్నాయి, లిల్లీస్ ఉన్నాయి, ఇవన్నీ వాటర్ లిల్లీస్. అవునవును, ఇది ఒక పామ్ అండి. ఇది ఇండోర్ ప్లాంట్స్, ఇవి స్పైడర్ ప్లాంట్ వెరైటీకి సంబంధించినవి. చూసారు కదా అక్కడ కాయిన్ మనీ ప్లాంట్ ఉంది, అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సెకండ్ పార్ట్ అయితే చూసేద్దాం మనం. ఒక పార్ట్ అయిపోయింది, ఇక్కడికి సెకండ్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఇది ఈ వైపు చూడలేదు, ఇటు చూడాలి ఇప్పుడు, ఈ పార్ట్ చూడాలి. చూసారు కదా మందారాల్లో ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో, మల్టీ కలర్స్ అయితే. వైట్ కలర్ ఉంది, బిస్కెట్ కలర్ ఉంది, ఇక్కడ ఏదో నేరేడ్ ఒకటి అయితే ఉంది. అది అవేంటి మ్యామ్, అది కూడా గార్లిక్ వైనేనా? కాదు, అదే రబ్బర్ వైన్ అంటారు. ఓకే ఓకే, రబ్బర్ వైన్. చక్కటి, అదిగో ఆ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. అది వైన్ గా అవుతుంది. కాకపోతే నేనేం చేస్తున్నానంటే వైన్ గా పాకించడానికి అడ్డం వచ్చినప్పుడు అలా నరికేస్తున్నారు వీళ్ళు, పని చేసేవాళ్ళు. అందుకని నేను దాన్ని తీసేసి ఇట్లా కట్ చేసేస్తున్నా, అట్లా చెట్లాగా ఉంటదని. అంజూర్ ప్లాంట్ ఉంది, అక్కడ బర్డ్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి. అక్కడ ఎన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కొత్తగా పెట్టాడు, నీడ వస్తుందని. ఓకే ఓకే, ఇదంతా మీరు కంపోస్ట్ రెడీ చేసుకుంటారా మొక్కల కోసం? ఉల్లిపాయ తొక్కు అన్నమాట. ఇది కూడా అదే కదండి మ్యామ్, అది ఇందాక చెప్పారు కదా నందివర్ధనం. ఇది చూడు, అదే కదా, అది ఏమంటారు, రెడ్ బెర్రీ. అది కోరల్ బెర్రీ అంటారు, మామూలుగా అందరు పగడాల తులసి అంటారు. ఓకే ఓకే, అదే రెడ్ బెర్రీ కూడా, ఇది గూగుల్ లో రెడ్ బెర్రీ అని వస్తుంది. అదే కోరల్ బెర్రీ అని వస్తుంది. ఇది చూడు, కాకు కొంచెం అంటే అందరు గిల్లుకొని అయిపోయినాయి కాకు. ఇదేంటి స్వామి, ఇది తిని చూడు, నోట్లో పెట్టు. సొంపులాగా ఉంది టేస్ట్ అయితే. పాన్ మసాలా ప్లాంట్ అన్నమాట. చాలా బాగుంది, సోంపు టేస్ట్ వస్తుంది మొత్తానికి అయితే ఈ ప్లాంట్. ఇది గంధం మందార. అసలు ఎంత మంది అడిగే, దీని పేరు ఏదో ఉంది, మర్చిపోయాను నేను. చాలా బాగుంది ప్లాంట్ మాత్రం. బంచ్ మొత్తం వస్తుంది అనమాట ఫ్లవరింగ్. ఇది శంకు పూలు వచ్చేసి అంత అల్లుకుందని నేను కట్ చేసేసాను. శంకు మళ్ళీ వచ్చింది, కానీ మొత్తం వస్తుంది ఫ్లవర్. అదే అదే, స్టార్ ఫ్రూట్ ఉంది మీ అంత. ఇదిగో ఇదేమో, ఇదే రెడ్ కనకాంబరం. ఇదేమో ఇక్కడ ఎల్లో ఉంది, అక్కడ ఎల్లో ఉంది. ఇక్కడ ఈ కనకాంబరాలు మామూలు లోపల ఉంటాయిలే. ఈ మందారాలు అసలు ఎంత బాగుంది చూడండి. ఈ మందారాలు చూసారా ఎంత బాగున్నాయి, అసలు చాలా పెద్ద సైజ్ లో కూడా వచ్చినాయి. ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఓన్లీ నేచురల్ పద్ధతిలో అయితే గ్రో చేస్తారు మామైతే. ఈ రెండు రెడ్డే గానీ మధ్యలో దీనికైతే ఇది వేరు ఇది వేరు. ఎంత బాగుందో. మ్యామ్ కి చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి దీని నుంచి. మ్యామ్ నుంచి చాలా ఇన్స్పిరేషన్ గా నేర్చుకోవాల్సిన వర్డ్స్ అయితే చాలా ఉంటాయి. మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గంటలు ఎన్నో రోజుల వీడియోలు అయితే మన దగ్గర రావచ్చు. తర్వాత అక్కడ అక్కడ ఉండేవి అన్ని ఉంటే అక్కడ నీడ వస్తుంది, పెరగట్లేదని మళ్ళీ కొత్త మొక్కలు తెచ్చుకొని అంజీరు, ఇదేమో నారింజ, స్వీట్ నారింజ, ఇది పనస, అది దానిమ్మ, అది డబుల్ మామిడి, రెండు కలిపి వచ్చింది. అది ఏది అనేది నాకు కరెక్ట్ తెలియదు కానీ గిన్నెమాలతే, గిన్నెమాల చాలా, ఇది కూడా పైకి పాకింది. అదిగో దాని మీద ఉన్నాయి. ఇది 2 మామిళ్ళు అన్నమాట. మీరు కొన్నప్పుడే అలా వచ్చింది? అది కొన్నప్పుడే అలా కొన్నా. ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్. ఓకే ఓకే, అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ, పులుపు ఒకటి స్వీట్. అది పులుపు, ఇది స్వీట్. ఇది ఇది తెలుసా, దీనిలో ఇంకొకటి సీతమ్మ జడ అని ఒకటి బంచ్ లాగా ఇలా వస్తుంది, అది కూడా ఉంది. మొన్న ఇవన్నీ కూడా తీసేసాం, కలర్స్ వేపిస్తా. ఓకే ఓకే, ఇది కూడా చాలా బాగుంది ప్లాంట్ అయితే, వైలెట్ కలర్ ఫ్లవర్స్ తో.
చూసారా మందారాలో ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడంతా నాటు మందారాలు అయితే ఉన్నాయి, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. వైట్ కలర్, ఇది పత్తి మందారం ఇది? అవును, కాదు అది సెట్టు మల్లి. పత్తి మందారం ఇది ఇక్కడ ఉంది. నేను ఇందాక నుంచి దానికోసం ఎదుగుతున్నా. పత్తి ఇక్కడ ఉంది. దీనికి ఏంటో పెస్ట్ పట్టినట్టుంది, నేను గమనించలేదు. ఓకే ఓకే. మొన్న పూలు పూసింది, చాలా బాగా వచ్చింది. అవును, పత్తి మందారం అప్పుడు బాగా ట్రెండీలో ఉన్న ప్లాంట్ కదా. ఈ చామంతి ఇది ఒక రకంగా. ఓకే ఓకే, చాలా బాగుంది. ఓన్లీ పైన మాత్రమే అంటే గడ్డి చామంతి టైపు. ఓకే ఓకే. ఈ సేమ్ మీ దగ్గర ఈ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. కారబంతి నేను పెట్టుకోకుండా వచ్చేసి. ఈ బంతి చూసారా, ఈ బంతి ఒకప్పుడు చాలా ట్రెండింగ్ అన్నమాట. ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. ఈ బంతి చాలా రేర్ గా ఉంటుంది. జ్యోతి గారు దీన్ని చాలా కేర్ తీసుకుని బాగా పెంచుతున్నారు దాన్ని. నువ్వు పట్టుకున్నది ఇది ఎక్సప్పంగి. ఓకే ఓకే, ఎగ్జాంపుల్ ముసుండా. ఇది ముసుండా పింక్. ఓకే, ముసుండా అంటే ఇది సీజన్ కాదు దీనికి. దీనిలో 3 కలర్స్ పెడితే ఇక్కడ రెడ్ ఉండేది, ఇదేం పింక్, అటువైపు వైట్ ఉంది. ఓకే, ఆ లోపల పెన్సిలిన్. ఇది ఏదో చిన్న చిన్న అయితే నాకు తెలుసు. ఇన్సులిన్ అదే ఏంటది కాదు, షుగర్ దే. అవునవును, ఇన్సులిన్ దే, ఇన్సులిన్ ప్లాంట్ ఇది. ఇది చూసారా, అది బ్లీడింగ్ హార్ట్. అదొకటి. దీని పక్కన ఇది వైట్ కూడా ఉంది ఈ గుబుర్లో. నీ ఎదురుగా ఉన్నది చూడు, అన్నపూర్ణ ప్లాంట్. ఇదమ్మా? ఓకే ఓకే, అన్నపూర్ణ. ఇది నేను మీ దగ్గర నుంచి ఒక చిన్న ప్లాంట్ తీసుకెళ్ళినట్టు నాకు గుర్తుంది. ఇదా? అక్కడ ఉండేది ఇంతకు ముందు. అవును, ఇప్పుడు నా దగ్గర ఇంత పెద్ద అది లేదు. నాకు అది అన్నపూర్ణ నాకు కొత్తగా ఒకళ్ళు ఇచ్చారనమాట. నాకు మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి. అది నువ్వు తీసుకెళ్ళింది ఇది అనుకుంటా. ఏంటది, ఈ లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ మ్యామ్, నేను చూపిస్తాను. నా దగ్గర ఒక నా వీడియోలో అయితే ఉంది. పట్టుకున్నది ఏంటి, ఆల్ స్పైస్. ఓకే, అది అన్ని బిర్యానీ లీవ్స్ తో పాటు వేసుకుంటారు. ఒక 2 వేసుకుంటే చాలు. ఓకే, అన్ని రకాలు ఉన్నాయి. ఇది మసాలా అక్కర్లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. అంత స్మెల్ వస్తుంది అనమాట. అవునవును. చూసారా అక్కడ మందారాలు అయితే ఎంత బాగున్నాయి. తీగ గులాబీ, అక్కడ ఒక వైట్ ఉంది. ఓకే ఓకే, ఇది ఒక గులాబీ. మందారాల్లో కూడా హైబ్రిడ్స్ ఉన్నాయి, నాటు ఉన్నాయి, అన్ని కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. చూసారా, మీరు ఎప్పుడైనా అలాంటి కలర్ అయితే ఎక్కడైనా చూసారా? మీరు కాశ్మీర్ బంతిలో ఆ కలర్ చాలా రేర్ గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇప్పుడు ఎక్కడ చూడలేదు. మీరు కూడా చూసేయండి మాతో పాటు. జ్యోతి గారి దగ్గర అయితే అసలు మీ గార్డెన్ లో వేరే ఎక్స్పెక్ట్ చేయాల్సి చాలా చాలా ఉంటాయి. కాశ్మీర్ బంతి ఈ కలర్ ఎక్కడ చూడరండి మీరు, చాలా అద్భుతంగా ఉంది కలర్ అయితే. ఇది చెమేలి, ఇక్కడ చెమేలి, బ్రైడల్ బొకే, తవలపాకు అన్ని. ఇది చాలా బాగుంది అసలు చూడడానికి. ఇది ఫ్లవర్ వస్తుంది దానిలో. ఇది మళ్ళీ వేరే ఇన్సులిన్ కాదు, అది వేరే ప్లాంట్. ఓకే, దాని పేరు మనం చెక్ చేసి చూద్దాం. ఇది అంబ్రెల్లా. అది ఒట్టి గడ్డి అంతే. అంబ్రెల్లా అవతల ఉంది, చూడలేదు మనం. ఈ గోల్డస్ ప్లాంట్, అది కూడా ఇది నాకు తెలీదు. అది రిబ్బన్ క్రోటన్ అంటారు. ఓకే ఓకే, ఇది అరికా పాము. ఇంకా అరికా, ఇది మరువు. ఇది మరువు. ఓకే ఓకే, ఇది మరువు కట్ చేసి ఇక్కడ పెట్టాను. ఓకే ఓకే, బతుకుతున్నాయి అవి కూడా. ఇది రెడ్ చిక్కుడు. రెడ్ చిక్కుడు ఉంది, చామంతి ఉంది. ఇది ఇదిగో ఇదేంటంటే మెరాకిల్ ఫ్రూట్. మన 3-4 కాయలు కాసింది. గ్రూప్ లో కూడా పెట్టాను. అవునా, తిన్న తర్వాత ఏది తిన్నా స్వీట్ నేను ఆ రోజు భోజనం చేస్తా, ఆ రోజు పప్పు గోంగూర మరి. ఏంటి స్వీట్ కొంది స్వీట్ కొంది అని మర్చిపోయేది తిన్నా సంగతి. అక్కల్ని అడిగాను, ఏంటి ఇది మీకు కూర ఎలా ఉందని. బాగానే ఉందని. ఆయన తినలేదు, అంత స్వీట్ గా ఉంది. ఇది వైట్ క్రీపర్ గులాబీలో. ఓకే ఓకే, ఇవి కూడా చాలా బాగున్నాయి. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి మ్యామ్ ఇవి కూడా. ఇది కనక, ఇదేంటది చుక్కమల్లి అంటారు. చుక్కమల్లి ఇది ఒక వెరైటీ. ఇదంతా బచ్చలి. ఓకే, ఇది వన్ టైప్ ఆఫ్ లిల్లీ. ఇది గ్లాడియోలస్. ఓకే ఓకే, ఇది అది కలర్స్ ఉన్నాయి, పూసి అయిపోయింది. ఓకే, అది ఇది కూడా గ్లాడియోలస్. అంటే ఇవన్నీ పడి ముల్చినాయి. ఇది కొత్తిమీర టైర్లో. ఇది టైర్లో. దేన్ని వదిలిపెట్టకుండా ఇది అది లేకుండా ఓకే ఓకే, కిడ్నీల స్టోన్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఈ టైర్లోనే ఇవన్నీ. అవునవును, కొండపిండాకు, బచ్చలి, ఇది బకెట్స్, ట్రైస్, టబ్స్ మొత్తం అన్ని వాడేసారు మీరు. లేకుండా వేస్ట్ మెటీరియల్. ఇది మధుకామిని కదా? మధుకామిని. ఇంత పెద్ద ప్లాంట్ అయిపోయింది మధుకామిని. ఇంకా ప్రూన్ చేసాం. ఇది శాండిల్ వైన్. ఓకే ఓకే, శాండిల్ వైన్. దీన్ని ఇట్లా పాకించాలని చూస్తున్నా, టైం కుదరదు. రెడ్ డిసెంబర్ అటు ఇటు ఉన్నాయి. ఓకే ఓకే మ్యామ్, ఇవి ఫ్లవర్స్ అనుకుంటా, మేబీ చాలా బాగున్నాయి. లీవ్స్ ఆఫ్ ఫ్లవర్స్. రెడ్ డిసెంబర్
చిక్కుడు చెట్లు అన్ని చెట్టు చిక్కుడు. ఇందాక మీరు అక్కడ చూసారు కదా, అది తీగ చిక్కుడు, మొత్తం పందిరి మొత్తం పాకింది. ఇదైతే చెట్టు చిక్కుడు, గ్రీన్ కలర్ అండి. ఇందాక అక్కడ మనం చూస్తుంది రెడ్ చిక్కుడు, ఇది గ్రీన్ కలర్. ఇది దొండ, ఇదంతా పాకేది. ఏంటంటే నేను మన ఊరు వెళ్ళాను, ఏదండి అయినా సీజన్ లో ఒకసారి పోతుందిలే, మళ్ళీ కటింగ్ చేసి బూడిద వర్మి కంపోస్ట్ అంతా వేసాను. ఇదంతా కూడా ఇది కూడా అన్ని మొక్కలు పెట్టేసాను, బోగనీళ్ళ గన్నీరు ఇవన్నీ. ఇక్కడ కూడా ఒక లోటస్ అయితే ఉంది, లోటస్ ఇది పింక్ కలర్. ఈ ప్లాంట్ ఏంటనేది మీరే కామెంట్ లో చెప్పండి. అప్పటి వరకు అయితే ఈ ప్లాంట్ గురించి చెప్పను. ఈ ప్లాంట్ ఏంటనేది మీకు తెలిస్తే కనుక వీడియోలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగో చూద్దాం, ఇంకా చూద్దాం. ఇక్కడ ఈ బంతులు కట్ చేసి పెట్టాను. ఓకే ఓకే, స్టెమ్ తో చూసారు కదా, బంతి స్టెమ్ అయిపోయింది. సీజన్ అయిపోయినాక తీసి వాటిని ఇట్లా పెడితే ఇట్లా స్టెమ్ కటింగ్ కూడా ఎంత అందంగా వచ్చిందో. ఇదేమో మీది కొత్తగా కనిపిస్తుంది. ఇది నాకు తెలియదు, ఒక స్టెమ్ ఎవరో ఇస్తే తీసుకొచ్చాను. ఇప్పుడు చాలా వస్తుంది ఫ్లవరింగ్, బాగుంది. దీని పేరు కూడా ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అంటే దాని పేరు మనం చూస్తే తెలుస్తుంది. అవునవును, కానీ మన వ్యూవర్స్ కూడా వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉండాలి కదా. అవునవును. తర్వాత ఇది టేబుల్ నిమ్మ. అసలు రోజు అంటే కనీసం వారంలో 2-3 సార్లు అన్నా కోసుకుంటాను, అంత బాగా వస్తాయి. టర్టిల్ వైన్ కూడా చాలా బాగుంది. ఇది టర్టిల్ వైన్ అండి, అది పడి వచ్చేసింది టర్టిల్ వైన్. ఇదిగో నిమ్మకాయలు చూసారా, టేబుల్ నిమ్మ ఎంత చక్కగా ఉందో. చిన్న పాట్ లో ఎన్ని కాయలు కాసిందో ప్లాంట్. జ్యోతి గారి చేతి మహిమ మరేమో మనకు తెలియదు. ఇది ఒక మళ్ళీ ఇవన్నీ ఇక మందారాలు అనుకుంటే, మందారాలు 40 కలర్స్ ఉన్నాయి. ఇది కూడా ఎక్కడ నుండి వచ్చింది, సీడ్స్ వచ్చి పడి మొలిచింది. ఓకే ఓకే, నాకైతే ఈ నిమ్మ చెట్టు చాలా బాగా నచ్చింది. మీరు మా వ్యూవర్స్ కూడా కొన్ని టిప్స్ చెప్తే, కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళు చెప్దాం లాస్ట్ కి. ఇది ఈ చామంతులు చూసా, అవునవును, ఇది ఎప్పుడు 3 years నుండి ఉంటాను. ఇవి అవి ప్రూన్ చేసేస్తాను, మళ్ళీ వస్తా ఉంటాయి అన్నమాట. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా చిలక ముక్కలు, అదే ఇవన్నీ కూడా పడి మొలిచినాయి అన్నమాట. పెరటి తోట చూసారు కదా, చాలా అందంగా ఉంది. ఇంకా చూడాల్సిన చాలా ఉంది. స్టెప్స్ ఉన్నాయి, మిద్దె తోట ఉంది మ్యామ్వి. ఇంకా బాల్కనీలో ఇండోర్ ప్లాంట్స్ బంచెస్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు, ఇంత చిన్న ప్లేస్ లో ఇంత ఎక్కువ పెట్టారా అన్నట్టు. ఓకే, ఇప్పుడైతే మీరు ఇప్పుడు 2 parts అయిపోయినాయి. 3rd పార్ట్కి అయితే వచ్చాం. 3rd పార్ట్లో ఏమున్నాయో చూసేద్దాం. ఇప్పుడు మీరు ఫస్ట్ పార్ట్ అయితే చూసారు, సెకండ్ పార్ట్ కూడా చూసారు, 3rd పార్ట్ సగం నుంచి అయితే వచ్చాం. 3rd పార్ట్ చూసారా, బాల్కనీలో ఎంత చక్కగా అయితే అమర్చారో. ఇక్కడ ఒక చిన్న కర్ర కట్టి మొత్తం హ్యాంగింగ్స్ అయితే పెట్టారు. అండ్ కింద కూడా ఏ మాత్రం ప్లేస్ వదలలేదు. అంకుల్ గారు కుర్చీని కూడా వాడేశారు. మేమైతే దాన్ని కూడా మేము చూపిస్తాను, చూద్దాం స్టార్టింగ్ నుంచి. పార్ట్ అయితే ఇది ఒక ఫ్లవర్ ప్లాంటే. ఓకే, ఇంకా ఫ్లవరింగ్ రాలేదు అది. ఓకే మ్యామ్, దానికి కూడా ఒక సీజన్ ఉంటుంది. అది ఒక పెద్ద బంచ్ లాగా వస్తుంది ఫ్లవర్ అది. అవును, స్పైడర్ ప్లాంట్. ఇది ఇవన్నీ కట్ చేసి మళ్ళీ కొత్తగా పెట్టాను అనమాట. అందుకే కొంచెం బుషి తగ్గింది. ఇవన్నీ కూడా ఇది చూడు, ఇవి అదేంటి ఫ్రిడ్జ్ లో వేస్ట్, అది పాడైపోతే తీసి ఆ ట్రేలో ఇలా పెట్టాను అనమాట. ఇది జేడ్ కాదు, జెడ్ ప్లాంట్. ఇదేమో బ్లాక్, అక్కడేమో గ్రీన్. రెండు ఆపోజిట్ పెట్టారు. ఇది గ్రీన్ జెడ్ ప్లాంట్, ఇదేమో బ్లాక్ కలర్ జెడ్ ప్లాంట్. ఇదేమో పాయింట్ సెట్ 3 కలర్స్, ఎల్లో కదా, 3 కలర్స్, ఎల్లో, రెడ్, ఆరెంజ్. ఓకే ఓకే, ఇవన్నీనేమో ఆర్కిడ్స్. అవును, ఒకసారి చూడండి ఆర్కిడ్స్ కూడా లైన్ గా ఎలా పెట్టారో మ్యామ్ అయితే. ఆర్కిడ్స్ అంటే దాని సీజన్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం. ఇటు సైడ్ వచ్చేసరికి స్పైడర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫాక్స్ టైల్ ఉంది, పైన హ్యాంగింగ్ బాక్స్, టర్టిల్ వైన్స్, అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. ఫెన్స్ ఉన్నాయి, పొతోస్ ఉంది, రకరకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇదేంటి మ్యామ్, ఇది గ్రేప్ ప్లాంటా? గ్రేప్ అక్కడ ఉంది కదా మొదలు, అక్కడ నుండి అక్కడ పైకి కూడా చూసారు కదా. గ్రేప్ పైన అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి స్టెప్స్ పై దాకా వచ్చింది. ఇది సింగోనియం ప్లాంట్ మ్యామ్, సింగోనియం. ఇది వీటిలో అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం స్టెప్స్ పైకి వెళ్ళిపోదాం. అది చూసారు కదా, ఆ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి. అలోకేషియా ఉంది,
ఇది కూడా ట్రే. ఓకే ఓకే నైస్. అది కూడా ఫ్రిడ్జ్ అండి, ఫ్రిడ్జ్ కూడా వాడేశారు మ్యామ్. ఇంకేమేమి అవి ఉన్నాయో అవి కూడా చూసేద్దాం. ఇక్కడ స్పైడర్ ప్లాంట్ అయితే ఉంది, ఇక్కడ ఇదైతే ఉంది. ఏమైంది, నువ్వు వెళ్తావా? ఇప్పుడు మనమైతే స్టెప్స్ పైకి వెళ్ళిపోతాం. స్టెప్స్ పైన ఫొటోస్ అయితే ఎంత అందంగా అలంకరించారో. హ్యాంగింగ్ పాట్స్తో పని లేకుండా పై నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు పాకుతుంది. ఇది ఫైర్ క్రాకర్. ఇది జేడ్. పెట్టేశారు. ఇది మ్యామ్ ఇది వాము కదా? అంటే ఇదేంటి వెరిగేటెడ్. చాలా బాగుంది. ఇది కూడా వెరిగేటెడ్ వామ్ అండి. ఇది మీరు అందరూ గ్రీన్ కలర్ వామ్, రెగ్యులర్ వామ్ మాత్రమే చూస్తారు ప్లాంట్స్. ఇవి కూడా చాలా రేర్ గా దొరుకుతాయి. ఒకసారి మీకు కావాలి అంటే కనుక దగ్గరలో ఉన్న గార్డెన్ నర్సరీస్కి అయితే వెళ్తే మీకు కావాలంటే కూడా దొరుకుతాయి స్పైడర్ ప్లాంట్స్ ఇవి. ఇది మ్యామ్ ఇది స్వీట్ పొటాటోనా? కాదమ్మా, ఇది కూడా క్రీపర్. ఓకే ఓకే. ఇది ఆ పాట్ చూడు ఎంత చిన్న. అవునవును, చాలా చిన్న పాట్ లో ఇంత క్రీపర్ వచ్చింది. మిల్క్ బ్యాంబూ వెరైటీ, బ్యాంబూకి సంబంధించిన వెరైటీ ఇది ఒకటి, మిల్క్ బ్యాంబూ. ఇంకా స్పైడర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది కూడా ట్రేనే. ఇక్కడ చూసారా ఇంకో ఫ్రిడ్జ్ ట్రే అయితే దొరికింది మనకి. అన్ని కళాఖండాలు బయటకు వస్తున్నాయి. గుమ్మం మొత్తం అయితే పొద చల్లేసారు. చిన్న వాటర్ బాటిల్ లో ఇది జేడ్. ఇంత చిన్న వాటర్ బాటిల్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. అది మీరైతే ఖచ్చితంగా మా వ్యూవర్స్ కి అయితే టిప్స్ చెప్పాల్సిందే మ్యామ్ ఈ రోజు అయితే. ఇది కూడా మార్నింగ్ గ్లోరీలో ఒక చిన్న ఫ్లవర్. ఇది ఓకే, మినియేచర్ టైప్ అన్నమాట. చూసారా ఎంత అందంగా మార్నింగ్ గ్లోరీలో బంచెస్ పూసింది. అయిపోయింది ఇది కూడా సీజన్. వింటర్ ఫ్లవర్స్ కూడా. ఓకే, చూసారు కదండి. ఇప్పుడు మనం అయితే మిద్దె తోటకైతే వెళ్ళిపోదాం. ఎక్కువ టైం అయితే మీకు లాగ్ చేయను. మామూలు చెక్క అది ఇలాగా ఉంది. ఓకే ఓకే, అవును. ఎర్త్ స్టార్. ఇది ఎర్త్ స్టార్ అంటండి. చూసారా కలర్ కూడా ఎంత బాగుందో. మమ్మీ ఇది ఎప్పటి నుంచి ఉంటుంది మీ దగ్గర ప్లాంట్? దాదాపు 8-9 years నుండి ఉంది ఇది. దీంతో నేను చాలా ప్లాంట్స్ చేసుకుని. ఇదిగో చూడు పక్కన ఆల్రెడీ ఇంకొకటి వచ్చింది షూట్ అయితే. కొత్త ప్లాంట్స్ కూడా దానికి వస్తున్నాయి. 8-7 years ప్లాంట్ అండి. ఇంకా కింద ఉన్నాయి. మీరు ఓకే, ఎంత ఏమంటారు ప్రేమగా చూసుకుంటేనో మొక్కలు ఈ రోజుల్లో బతికేది. ఈ పాట్స్ చూసావా? ఈ మనీ ప్లాంట్ పెట్టి ఇందాక మీరు చూసారు కదా, మీరు సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళిపోయానని చెప్పాను కదా. మనీ ప్లాంట్ పై నుంచి కింద వరకు చిన్న ప్లాంట్, చిన్న పాట్స్ అండి ఇవి. ఇది పడిమొలిచింది నిమ్మ, కానీ దీని బాగా పెద్దదైపోతుంది. అసలు దీని పాట్ చూడు. అవునవును, చాలా చిన్న పాట్ అండి. చాలా చిన్న పాట్ లో చాలా హెవీ గ్రోత్ అయితే ఉంది మ్యామ్ దగ్గర. దీన్ని కట్ చేసాను అనమాట. బ్రాంచెస్ ఇంకా వస్తాయి. తీస్తే పాడవుతుందేమో అని తీయటలేదు. అవునవును, ఇదంతా పోతుంది. డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది. డ్రాగన్ ఫ్రూట్ ఇంత హైట్ లో కాలమ్ కి అయితే పెట్టారు చూసారా.
ఇది వైట్. ఓకే ఓకే. అది ఇది కూడా మొన్న ఇప్ప తీసేసారు. ఇదంతా చక్కగా ఇలా ఉండేది. మళ్ళీ కట్టుకున్నాను నేను ఇవన్నీ. అదే మ్యామ్, ఇది క్రిస్మస్ ట్రీ. ట్రీ అక్కడ చూసారా మీరు, అక్కడ ఒక చిన్న జీవి అయితే ఉంది. మీకు కనిపించిందో లేదో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇదంతా ఫొటోస్. ఇది మ్యామ్ ఇది రాధా మనోహరం. ఓకే, కట్ చేసాను. చిన్న టైప్ ఇది. ఓకే ఓకే. ఇది కూడా ప్రూనింగ్ చేశాను. మాట్లాడుతా 3rd ఫ్లోర్ వరకే తీసుకొచ్చారు. ఇప్పుడైతే మనం మిద్దె తోట చూద్దాం. మిద్దె తోటలో రాగానే మీకైతే ఒక అద్భుతమైన ప్లాంట్ అయితే చూపిస్తాను. అదే ఇది చూసారా, రాటమే చూసారా కింద. దీనివల్లే దీనికి పేరు అయితే వచ్చింది. చాలా కాయలు కాసింది. చిన్న చెట్టు ఎన్ని కాపులు ఉన్నాయో మీరు చూడండి. అవును, సైజ్ కూడా చాలా బాగుంది మ్యామ్. ఇది మ్యామ్ వాడే ఎక్విప్మెంట్ అయితే మనం చూసాం. ఇది సపోటా దాదాపు 50 కాయలు కాసింది అనమాట. మిద్దె తోట మీద కూడా సపోటా ప్లాంట్ ఎంత హెల్దీగా పెంచారో చూడండి, చిన్న పాట్ లో. ఇదంతా పిందలే. అవునవును కదా. అవునవును. కింద ఉన్నదేమో నీడొచ్చి అది రావట్లా. మునగ చెట్టు అండి. మునగ నాకు చనిపోయింది కింద. అవునవును, వద్దులేదు, చూడలేదు. మునగ చెట్టు కూడా చాలా బాగుంది. ఇదిగో ఇదేంటో తెలుసా, మా పిల్లలు ఆడుకునే బాల్. మీరు బాల్స్ కూడా చూడండి. మీరు ఫ్రిడ్జ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అయిపోయింది, అంకుల్ చైర్ అయిపోయింది, ప్లాస్టిక్ పైప్స్ అయిపోయింది. పిల్లలు ఆడుకునే బాల్స్ కూడా హోల్స్ పెట్టేసి టేబుల్ రోజ్ అయితే పెట్టాను. కానీ ఇది అటు పెట్టి ఇటు పెట్టి ఊడిపోయినాయి అనుకో. టేబుల్ రోజ్ కూడా ఇవన్నీ టేబుల్ రోజులే, చాలా బాగా పూసినాయి. మొత్తం అంతా టేబుల్ రోజులు, మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి. కొంచెం అంటే సీజన్ అయిపోయింది, మొత్తం తీసాను నేను. ఇది రేగి చెట్టు, అది కూడా అయిపోయింది. కాయలు చాలా బాగా కాసినాయి. చామంతులు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. ఇక్కడైతే లిల్లీ ఒకటి ఉంది, ఒకటే ప్లాంట్. లిల్లీలు ఇదిగో 4-5 ఉన్నాయి. అవన్నీ పూసి అయిపోయింది. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇది ఒక్కటే పూస్తుంది. ఇదిగో ఇవన్నీ అసలు ఎంత బాగా పూసినాయి అంటే ఇక్కడ కూర్చోవాలనిపిస్తుంది అనమాట నాకైతే. ఎస్పెషల్లీ చెప్పాల్సింది అసలు వెజిటేబుల్స్ కి అయితే అసలు మాటలే లేవు. చిన్న ప్లాంట్, చిన్న పాట్ లో ఎన్ని చిల్లీస్ అయితే ఉన్నాయో చూడండి మీరు ఇక్కడైతే. తర్వాత బ్రింజాల్ ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ అది రెడ్ వాటర్ యాపిల్. ఓకే ఓకే, రెడ్ వాటర్ యాపిల్ అంటే ఇక్కడ మనం ఇందాక అక్కడ గ్రీన్ చామంతి. అది మనకు తెలిసిన గ్రీన్ చామంతి వేరు, కింద ఉన్నది. ఓకే ఓకే, ఇది ఒక గ్రీన్ చామంతి. ఓకే ఓకే, చాలా బాగుంది. ఇవన్నీ టమాటాలు ఉన్నాయి. ఇది టమాటాలు అంటే అది అయిపోయిన తర్వాత వచ్చినాయి ఇవి. అంతకుముందు ఇవన్నీ పూసినాయి అనమాట. అదే బాల్సం ఇదంతా బాల్సం తోట అనమాట. ఈ వరుస అంతా బాల్సం అయిపోయిన తర్వాత ఇదిగో అవి కూడా పడి మొలిచినాయి. అదే అదే బంగాళబంతి చూసారు కదా. ఇక్కడ నేరేడు అయితే ఉంది. ఇక్కడ ఇంకొక అద్భుతమైన ప్లాంట్ అయితే నాకు కనిపించింది. దీని గురించి కూడా మీరు మా వ్యూవర్స్ కి అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? అవి ఫ్లవరింగ్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి మనకి, తీసుకోవచ్చు. కలాంచో ఇవన్నీ కూడా స్టెమ్స్ తో పెట్టినాయి. స్టెమ్స్ ఇదిగో ఇక్కడ కూడా ఒకటి పడిపోయి రాలిపోయి ఉంటే పెట్టాను. ఇది లీఫ్ నుంచి స్టెమ్ నుంచి అన్నిటి నుంచి గ్రో చేసుకోవచ్చు. ఇది చూడు ఈ పాట్ అసలు ఎన్ని పూలు పూసిందో. డెజర్ట్ రోజ్ చూసారు కదా. అది మినియేచర్ లో ఏమంటారు బాన్సాయ్ వెరైటీ అన్నమాట. బొగన్విల్లియా ఇంత చిన్న డెజర్ట్ రోజ్ అది. ఇది చిన్న పాట్ లో పెట్టాను. అవునవును, అది చాలా పూలు పూసింది. అవునవును. ఇదేమో ఏషియాటిక్ లిల్లీ అయిపోయింది. ఇది క్యాట్స్క్లా. ఓకే ఓకే, క్యాట్స్క్లా తెలుసా? నాకు అంత ఐడియా లేదు, మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి దీని గురించి కూడా. క్యాట్స్క్లా అది బృందావనం గార్డెన్ లో అసలు వాళ్ళు పెంచారు. అసలు మొత్తం చుట్టూ అన్నమాట. ఇది క్రీపరు, చుట్టూ అల్లుకుపోతుంది. అది అల్లుకుపోయి అసలు ఒక్క సమ్మర్ లో పూస్తుంది. అది అసలు ఒక్కసారి పూసిందంటే అసలు పసుపు ముద్దలు అక్కడ పెట్టినట్టు ఉంటది అనమాట. అంత బాగుంటది అనమాట. ఇది ఒక మళ్ళీ ఇది అట్టపెట్లు దానికి పార్సల్ వచ్చినాయి అనమాట. ఇది సమ్మర్ కాబట్టి దీన్ని కూడా వేస్ట్ ఎందుకులని దీనిలో మెంతాకు వేసాను. ఇక్కడ తోటకూర వేసాను, కొత్తగా మొన్ననే వేసాను. ఇది మల్బరీ బాగా అసలు ఎన్ని కాయలు కాసిందో. అయిపోయింది, ప్రూన్ చేసా. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే మల్బరీ ఫుల్ గా ఫ్రూట్స్. ఇదేమో అల్లనేరేడు. ఓకే ఓకే, ఇవి చూసారా మిర్చి.
ఇది 3 కలర్స్ మారుతుంది. బుల్లెట్ చిల్లీ మ్యామ్, అది బుల్లెట్ ఏమంటారు మరి దీన్ని, ఇది గ్రీన్ వచ్చిందా, అవునవును, ఆ తర్వాత వైలెట్ వస్తుంది, ఓకే ఓకే, ఆ తర్వాత చివరికి ఇది రెడ్ అవుతుంది. ఓకే ఓకే. చూడండి ఇది ఎంత బాగుందో, రౌండ్ గా ఉంటాయి కొన్ని, ఇవైతే షూట్స్ లాగా ఉన్నాయి పైకి. ఇది ఈ కలర్ వంకాయలు నేను నిన్ననే కోసాను, మరి ఓకే మీరు వస్తున్నారని తెలియదు కదా. అవునవును, వరిగేటెడ్ లాగా ఉంది అది కూడా, చాలా బాగుంటాయి. అవును. ఇక్కడ స్ట్రాబెర్రీ ఉంది, చింత చెట్టు ఉంది, బోన్సై. ఇది చింత చెట్టు, స్వీట్ చింత. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి చిల్లీస్. అసలు ఇదొక రకం ఇదొక టైప్ ఆఫ్ చిల్లీ, అదొక రకం చిల్లీ. అసలు మొక్క చూడు ఎంత ఉందో. అవునవును, చిన్న మొక్క. అసలు ఇదిగో చూడు, అద్భుతం. స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి మీ దగ్గర. ఓకే ఓకే, స్ట్రాబెర్రీస్ చూడు, చూసారా స్ట్రాబెర్రీస్ కూడా ఇంత చిన్న పాట్ లో ఎలా అయితే పెట్టారో. అంతకు ముందు ఇంకో పాట్ ఉంది, అసలు ఇంత ఇదిగో మీకోసం ఇచ్చా. చాలా అద్భుతం. ఇది మామూలు ఉసిరి. ఓకే ఓకే, పెద్ద ఉసిరి. పెద్ద ఉసిరి కాదు, మామూలు తినే ఉసిరి. ఓకే ఓకే, ఇవన్నీ నిమ్మలో పడిమొలిచినాయి ఇవన్నీ, కానీ అసలు నాకు పచ్చడి పట్టుకునేంత కాయలు దాంట్లో. ఓకే మ్యామ్, ఆ పాట్స్ అంటే ఇంత చిన్నప్పుడే మనకు కాసేస్తున్నాయి సీడ్ నుంచి వచ్చి కూడా. అయ్యో పోతుంది కదా. ఓకే ఓకే, అవునవునవును, అట్లా పోతుంది. అవునవునవును మ్యామ్. ఇది కాలీఫ్లవర్ కదా? క్యాబేజీ. క్యాబేజ్, ఓకే. క్యాబేజీ ఇవి కూడా సీడ్ నుంచి తీసుకున్నారా? లేదు, కొనుక్కొచ్చుకున్నాను. చాలా బాగుంది. ఇది ఒకటి చాలా పెట్టాను మొన్న బాగు చేసేటప్పుడు, ఎన్ని తీసటు ఇటు ఎడపెడ పడేశారు. అదే అదే, వంగలు చూసారు. ఇక్కడ స్పూన్స్ కూడా వాడేస్తున్నారు, దేన్ని వదిలిపెట్టలేదు దాంతో మట్టి తీసుకోవడానికి. అది ఇదంతా పసుపు తీసాను, ఇది ఒక టబ్లో తీయాలి. ఇది తీసి ఇక్కడ చామంతులు వేసుకున్నాను. అసలు ఈ చామంతులు చూసారా, చాలా బాగున్నాయి. గ్రూపుల్లో ఇచ్చినాయి, ఏమి అసలు ఎంత బాగున్నాయో. కాస్మస్ ఇవి ఎన్ని, అది ఇక్కడ అది ఎల్లో కాస్మస్, ఇవి రెడ్. మీరు కింద చూసింది ఒకటి కాస్మస్, ఇది మనం కింద ఒక ప్లాంట్ చూసాం కదా, బార్బడస్ చెర్రీ. ఇది బార్బడస్ చెర్రీ. అసలు ఇన్ని కాయలు అంటే పిట్టలు తినేసి. ఇవి కాయలతో పాటు పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి, పింక్ కలర్ వస్తాయి. ఇక్కడ ఉంది ఫ్రూట్ అయితే, చూసారా ఫ్రూట్ అయితే ఇక్కడ ఉంది, చాలా బాగుంది. అయితే ఇది అసలు మేము ఉదయం లేక ముందే పిట్టలు వచ్చేసి తినేస్తున్నాయి. అవునవును, బార్బడస్. ఇక్కడ ఇంకొక వెరైటీ ఆఫ్ చింత చెట్టు ఉంది, స్వీట్ చింతే. ఓకే ఓకే. ఇదిగో నేను తీసుకున్న పసుపు ఒక కుండీలో తీసుకున్నాను అనమాట. ఇది పసుపు, ఇదే మామూలు పసుపు, అదేం తెల్ల పసుపు. ఓకే ఓకే, ఇది తెల్ల పసుపా? అవును. ఓకే ఓకే, ఇది తెల్ల పసుపు అండి. వంకాయలు నిన్న కోసి వేరే వాళ్ళకి ఇచ్చాను అనమాట. ఓకే ఓకే. ఇదేమో, ఇది కూడా చామంతులు, ఇదేమో కమల. ఓకే ఓకే, అది కూడా పడిమలిసిందమ్మా? లేదు లేదు, పెట్టుకున్నదే కమల. పూత వచ్చింది, ఒక కాయ వచ్చింది లాస్ట్ ఇయర్. ఇదిగో ఇప్పుడు కనబడుతుంది చూసారా? అవునవును, పూత మీద ఉందండి కమల. ఓకే. ఇప్పుడు మనం దీనికైతే ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే వాడట్లేదు? లేదు, నేను ఏంటంటే పెస్ట్ ఇది వేప నూనెను విమ్ లిక్విడ్ కడతాను, కలిపి కొడతా. లేదు ఏం చేస్తాను, ఒక్కోసారి వేపాకు మనకు లోపల కింద ఉంది, లేదంటే ఎదురు కూడా ఉంది, వేపాకు, పసుపు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి అన్ని కలిపేసి అవి అన్ని కూడా కలిపి అదే నీళ్ళు కాసి వడకట్టి చల్లుతా. చాలా బాగుంది. చూసారు కదా మ్యామ్, అయితే మీకు అయితే చిన్న టెక్నిక్ అయితే చెప్పారు, మీరు కూడా అలా ట్రై చేయండి. ఇది చాలా మందికి తెలుసులేదు. మొన్న కాయలు కోసుకుని చేసేది ఇదంతా పోతాయి, పడిమొలిచింది తొందర కాయదంట. అవునవును, 6 years maybe 4 years దాకా పట్టొచ్చు. నేను వాటిలో పడి మేము ఉదయాన్నే నిమ్మరసం తాగుతాం, అందు గురించి అవన్నీ తీసుకొచ్చి ఇలా పోస్తానా, అందుకు అలా వచ్చినాయి అనమాట కాయలు. నేను పెట్టింది కాదు. అదే అదే అదే. వంగల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అదే అదే 5 రకాలు ఉన్నాయి, గ్రూప్ లో పెడుతుంది. ఇది చెర్రీ టమాటో అయిపోయింది సీజన్. ఓకే ఓకే. వైట్, వైలెట్ కూడా ఉంటది, వైలెట్, పింక్. అదే అదే. ఇదేంటి మ్యామ్, ఇది కొత్తగా? ఇది అక్కడ నువ్వు చూసావు కదా ట్యాంక్ దగ్గర, ఇది మిక్సీ జార్ లో పౌడర్ బంతి. ఇదిగో ఇది కూడా ఒక స్ట్రాబెర్రీ. దీనికి దీనికి కూడా చాలా బాగా కాయలు కాసినాయి. ఆ కాయలు కింద పడుకోకుండా ఊరికి ఇలా రాయడ్డం పెట్టాను. దీనికి వాటరింగ్ ఎలా చేస్తారు మ్యామ్ మీరు మొత్తం ప్లాంట్స్? దీనికి పైన టాప్ ఇది క్రౌన్ అంటారు, దీనికి తగలకూడదు నీళ్లు. ఓకే ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది. అదే, ఇవి కూడా స్టెమ్స్ తో చేసిన బంతులు అన్నమాట. ఓకే ఓకే, బంతులే. వెజిటబుల్స్, వంకాయలు, బెండకాయలు. ఇదొక
డ్రాగన్. ఇది ఇది రెడ్, అదేమో వైట్. ఓకే ఓకే, 2 వెరైటీస్. ఇంకా పింక్ కలర్ కూడా ఒకటి ఉండిద్దని చెప్తారు మనకి. ఉంది, పింక్ ఎల్లో కూడా ఉంది. ఓకే, ఒకళ్ళు ఇస్తానన్నా నాకు, చూడాలి. పింక్ మా దగ్గర ఉంది, మేము పంపిస్తాం. అవునా, ఓకే, థ్యాంక్ యూ. ఇది మా గార్డెన్. చాలా బాగుంది మ్యామ్. చూసారు కదండి, కింద పెరటి తోట నుంచి పైన మిద్దె తోట వరకు ప్రతి పార్ట్ అయితే చూసారు కదా. సీడ్ కోసం ఉంచారు, సీడ్ కోసం అయితే ఉంచారు దీన్ని. ఓకే, ఇది ఒక టైప్ అన్నమాట, చాలా బాగుంది. ఇంకా 5 రకాల వంగలు ఉన్నాయి. ఓకే ఓకే, చూసారు కదా 4 పార్ట్స్ లో అయితే మనం జ్యోతి గారి గార్డెన్ అయితే చూసాము. ఇప్పుడు జ్యోతి గారి మాటల్లో మీకోసం ఏమన్నా చిన్న టిప్స్ ఏదో చెప్తారు, వారి మాటల్లోనే మీరు కూడా వినండి. టిప్స్ కంటే మనం ఏంటంటే అందరూ కూడా మొక్కలు పెంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజులను బట్టి మనకి కలుషితమైన ఆహారం మనం తింటాం, అన్ని రసాయనిక ఎరువులు. ఏంటంటే అవి చేయిందే వాళ్ళు కూడా పండించలేరు, అది మనం అనటానికి లేదు. ఎందుకంటే మనం ఒక చిన్న మొక్కను పెంచుకోవడానికి, ఒక మొక్కను పెంచుకోవడానికి మనం దానికి ఎన్నో చేస్తున్నాం. రైతు పంట అంతా కూడా పండించుకోవడానికంటే రసాయనిక ఎరువులు తప్పకుండా వాడాలి. మరి వాళ్ళ అవసరం అది, పంట కావాలి కాబట్టి. అవన్నీ మనం వాళ్ళని అనటానికి లేదు, కానీ మనం వాటిని కొనుక్కోకుండా మనకు మనం మన గార్డెన్ లో చిన్న ప్లేస్ ఉన్నా సరే ఆకుకూరలు, కూరగాయలు మనం తినేవి. ఎక్కువగా ఆశపడి వాళ్ళు ఆ బెండ పెట్టారు, వీళ్ళు ఈ బెండ పెట్టారు, ఆ వంగ పెట్టారు, ఈ వంగ, అది మనకు అనవసరం. ఎందుకంటే మనం తినేవి మనం పెట్టించుకోవాలి. ఇప్పుడు నన్ను అంటారు చాలా మంది, ఎక్కువ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి అని. మన కళ్ళకి ఆనందంగా, చక్కగా, ఆహ్లాదంగా ఉంటాయి అవి చూస్తుంటే. మరి పంట ఏంటి అంటే మాకు కావాల్సింది పండించుకుంటున్నాను నేను. వంకాయ, బెండకాయలు, ఆకుకూరలు, చిక్కుడుకాయలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. కాకర, బీర, పొట్ల, సొర అన్నీ పండించా, కానీ నాకు కావాల్సింది పండించుకుంటా. కాబట్టి మనం ఉన్న ప్లేస్ లో మనకు కావాల్సింది పండించుకోవాలి. అది కావాలి, ఇది కావాలి అని అక్కర్లా. ఇప్పుడు నేను పసుపు పండించాను, నా ఇంటికి సరిపడా ఉంది, ఇంకా ఉన్నాయి, తీయలేదు. కాబట్టి అందరూ కూడా కష్టం అనుకోవద్దు, కానీ వాటిని మనం మొదలు పెడితే ఆపుద్ది అన్నమాట. ఎంత ఇప్పుడు నన్ను నాకు 65 years అయినా సరే నేను ఈ మొక్కలను పెంచుకుంటాం. మా పిల్లలు అంటారు, ఎందుకు ఇంత శ్రమ పడతావని. నాకు అదే ఇష్టం, కష్టమైన ఇష్టంగా చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం అన్నమాట. ఇప్పుడు బీపీలు, షుగర్లు ఇలాంటివి లేకోకుండా వాకింగ్లు, అవన్నీ యోగాలు, ఇవన్నీ మేము మెడిటేషన్లు ఏం చెయ్యం. లెగసి మొక్కలకు నీళ్లు పోసుకుంటాం, వాటిని చూడటం, అది మరి అంతా అయిపోతుంది. వాకింగ్ అవుతుంది, మరి కళ్ళకి చక్కటి ఆ పచ్చదనం కనబడితే మంచి గాలి పీల్చుకుంటున్నాం. మరి ఎందుకంటే ఇంకేం కావాలి మనకి? మంచి విలువైనటువంటి అంతా కూడా మనం పొందుకుంటున్నాం ఈ మొక్కల వల్ల. ప్లేస్ లేదని ఆలోచించొద్దు అందరూ కూడా. ఏదో ఒక చిన్న ప్లేస్లో మనకున్న దానిలో స్టెప్స్ పద్ధతి అంటే నాకు ప్లేస్ ఉంది కాబట్టి ఇది పెంచుకున్నా, లేదా స్టెప్స్ గా పెంచుకోవచ్చు మనం. అలా చాలా పద్ధతులు ఉన్నాయి. అలా పాట్ లోనే పెంచాలని లేదండి, పాటే తేవాలని లేదు. రకరకాలు మన ఇంట్లో ఉన్న వేస్ట్ సామాన్ ప్రతి దాంట్లో, ప్లాస్టిక్ బ్యాగ్స్, ఇందాక మనం చూసాం కదా ఫ్రిడ్జ్ కి సంబంధించిన పాట్స్, లేకపోతే చూసారు అట్టపెట్టెలు, కాటన్ బోర్డ్స్, అవి మాక్సిమం మాలంటారు ఏమనుకుంటారు, నానిపోతాయేమో, పాడైపోతాయేమో అనుకుంటారు, డేర్ చేయరు దానికి. చూసారు కదండి, కాటన్ బోర్డులు కూడా ప్లాంట్స్ పెంచుకోవచ్చు అని ఒక ఉద్దేశాన్ని అయితే మనం ఇక్కడైతే నేర్చుకోవచ్చు. చాలా బాగా పెంచారు. అదే మిక్సీ జార్లు పెట్టాను, తర్వాత ఇప్పుడు తీసేసాను కానీ బాగోలేదని గోను సంచులు అన్నిట్లో పెంచాను నేను. అది అలా పెంచాలమ్మా అందరూ కూడా. పెంచి మంచి ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం అన్ని పొందుకోవాలని అందరికీ చెప్తున్నా. అయితే పెంచడంలో కష్టాలు ఉంటాయి, ఉన్నా కూడా వాటిని కూడా మనం ఎదుర్కోవాలి. ఎక్కువ మనం పెస్ట్లు వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వేప నూనె కొట్టుకుంటాం, లేదంటే మన వేప ఆకులు, మనం అవి కూడా కొనక్కర్లా. వేపాకులు మన ఇంట్లో ఉండే, అల్లం, వెల్లుల్లిపాయలు, పసుపు, ఇవన్నీ కూడా, కుంకుడికాయలు, కుంకుడి రసం, సర్ఫ్ వాటరు, పెస్ట్ మిల్లీ బగ్స్ పెడితే సర్ఫ్ వాటరు, ఇలా బూడిద కొట్టుకుంటే. ఇప్పుడు అంతా చిక్కుడు చెట్టు ఉందా, నాకు ఇంత కూడా పెస్ట్ లేదు, మీరు గమనించారు? ఎక్కడా కూడా పేను బంక్ అనేది లేదు. చిన్న మొక్కకే పేను బంక్ అంటారు. మరి ఇదే మరి నేను పైనుండి బూడిద చల్లుతా ఉదయాన్నే మంచుకుంటది కదా, అదంతా చల్లితే అలాంటివి రావు. మనం పైనుండి పసుపు నీళ్లు కొడతా ఉంటాను అనమాట, మనం కింద కొట్టలేం కాబట్టి. ఇలా మనకు వచ్చే వాటిని మనం చక్కగా ఆ పెస్టులు కూడా మనకున్నటువంటి దానిలోనే కొనుక్కోకుండా మనం ఉన్నదాన్ని నివారించుకొని చక్కగా పెంచుకొని మనం ఆనందంగా ఉండాలి. చూసారు కదా, ఇదండి
జ్యోతి గారి గార్డెన్ అయితే ఈ రోజు విశేషాల్లో చాలా అందమైన గార్డెన్ అయితే చూసాము. మరో వీడియోతో మరో మంచి గార్డెన్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. చూసారు కదా, ప్రతి ఒక్క ప్లాంట్ని కూడా ఎంత కేర్గా పెంచారో మేడం అయితే చూసి ఇంకా చాలామంది మన జనరేషన్ అండ్ మన తర్వాత జనరేషన్ వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటి ఎన్నో గార్డెన్స్ అయితే మిద్దె తోటలు కూడా మీరు డెవలప్ చేయాలని కోరుకుంటూ ఇలాంటి మిద్దె తోటలను అయితే డెవలప్ చేయడానికి సహకరించాలని అయితే కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.